హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మనకు రాష్ట్రంలోనే పేరుగాంచినటువంటి జీనియస్ పబ్లికేషన్ ద్వారా మారినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఎకానమీ బుక్ అయితే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రముఖ ఫ్యాకల్టీ అయినటువంటి మనకు ఉబ్బు రమేష్ సార్ కావచ్చు, అదేవిధంగా సంతోష్ సార్ అండ్ ప్రభాకర్ చౌటి చేత ఈ బుక్ అయితే రాయబడింది. సో దీనిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 పర్పస్లో యూజ్ అయ్యే విధంగా 3 in 1 అంటే మనకు ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా అభివృద్ధి సమస్యలకు సంబంధించిన వాటితో ఈ సెట్ అయితే రిలీజ్ చేశారు. దీంతో పాటుగా మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే కావచ్చు, అదేవిధంగా బడ్జెట్లకు సంబంధించినటువంటి నూతన అంశాలను చేస్తూ ఈ బుక్ అయితే రాయడం జరిగింది. సో దీనికి సంబంధించిన సెట్ అయితే నేను తెప్పించుకొని అయితే చూశాను. చాలా నీట్గా అయితే మనకేదైతే సాధారణ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా మీరు బుక్ చదువుకొని అర్థం చేసుకునే విధంగా వీళ్ళైతే ఈ బుక్ని అయితే రాయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ప్రజెంట్ మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బుక్ స్టాల్లో ఈ బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా వీళ్ళు ఒక ఆఫర్ కూడా అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో మనకు March 30th మీరు ఆన్లైన్లో కనుక పర్చేస్ చేసినట్లయితే సో వీటికి సంబంధించి మీకు 50% ఆఫర్ అయితే ఉంటుంది. సో దానికోసం మీరు ఇక్కడ raghudeepaka.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్తే మీరు దానికి సంబంధించి అక్కడి నుంచి మీరు వీటిని పర్చేజ్ చేయవచ్చు. ఇంకా అదే కాకుండా 31st March మనకు ఓయూ లైబ్రరీలో 50% ఆఫర్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు దీనికి సంబంధించి చాప్టర్ వైజ్గా కూడా వీళ్ళు టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. బుక్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. సో ఈజీగా మీరు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా కూడా ఈ బుక్స్ చదివి అర్థం చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఈ బుక్స్ అయితే రాయడం జరిగింది. మొత్తం మీకు దీంట్లో 5 బుక్స్ అయితే రావడం జరుగుతుంది. సో రీసెంట్గా వచ్చినటువంటి బడ్జెట్ కావచ్చు, ఎకానమిక్ సర్వేతో కలుపుకొని మీకు ఈ సెట్ అనేది 5 బుక్స్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటిని పర్చేస్ చేయండి. మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసే అవకాశం ఉంది కనుక సో raghudeepaka.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC ఎగ్జామ్స్ ఇక ఆన్లైన్ అంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ముందుగా AE పరీక్షలకు అమలు. సో DAO గ్రూప్స్ మాత్రం ఆఫ్లైన్లోనే నిర్వహణ. సో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్. సో వాయిదా పడ్డ పరీక్షలన్నీ May, Juneలోనే. సో TSPSC నిర్ణయం ఇవాళ రేపు అధికారిక ప్రకటన. హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్ June 17న పరీక్ష అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC ఎగ్జామ్స్ ఇక ఆన్లైన్ అనేటువంటి టైటిల్ తోటి మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ముందుగా AE పరీక్షలకు అమలు. DAO గ్రూప్స్ మాత్రం ఆఫ్లైన్లోనే నిర్వహణ. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్. సో వాయిదా పడ్డ పరీక్షలన్నీ May, Juneలోనే. TSPSC నిర్ణయం ఇవాళ రేపు అధికారిక ప్రకటన అంటే ఇక్కడ చూడవచ్చు. సో హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్ June 17న పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇకపై మెజార్టీ రిక్రూట్మెంట్ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించాలని TSPSC నిర్ణయం తీసుకున్నది. సో గ్రూప్స్, DAO మినహా మిగిలినటువంటి ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్లోనే జరపనుంది. సో ప్రస్తుతం రద్దయినటువంటి వాయిదా పడ్డ పరీక్షలను May, Juneలో నిర్వహించనున్నది. సో దీనికి సంబంధించి షెడ్యూల్ను నేడో రేపు అధికారికంగా ప్రకటించనున్నదని చెప్పేసి ఇక్కడైతే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో 1,00,000 అప్లికేషన్లు దాటితే ఆఫ్లైన్లోనే అంటే ఇక్కడ చూడవచ్చు. సో గత ఏడాది మనకు 17,000కు పైగా పోస్టుల భర్తీకి TSPSC 26 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసింది. దీంట్లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు 7 పరీక్షలు అయితే నిర్వహించింది. అయితే క్వశ్చన్ పేపర్ లీక్ కావడంతో 4 పరీక్షలు రద్దు చేసింది. 2 పరీక్షలు అయితే మనకు వాయిదా వేయడం జరిగింది. సో ఏప్రిల్లో జరగవలసినటువంటి మరో 4 పరీక్షలను వాయిదా వేయనుంది. సో March 5న ఆఫ్లైన్లో జరిగినటువంటి AE పరీక్ష కావచ్చు, January 22న ఆఫ్లైన్లో జరిగినటువంటి AEE పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అదేవిధంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్మెంట్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చొప్పున 3 రోజుల పాటు పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సో 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చి రద్దయినటువంటి DAO ఎగ్జామ్స్ను కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ను ఆఫ్లైన్లో పెట్టాలని భావిస్తున్నారు. సో వెటర్నరీ సర్జన్ ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా సో షెడ్యూల్ ప్రకారం April 4న జరగవలసినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా 23న జరగవలసినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కావచ్చు అండ్ 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26, 27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలు వాయిదా వేసి ఆన్లైన్లోనే పెట్టనున్నారు. సో గ్రౌండ్ వాటర్లో పరీక్షను 2 రోజులు పెట్టేటువంటి యోచనలో ఉన్నారు. అదేవిధంగా లైబ్రేరియన్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ June 11నే అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో గత ఏడాది October 16న మన గ్రూప్ 1
ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. సో ఆ ఎగ్జామ్ రద్దు కావడంతో మనకు జూన్ 11న నిర్వహిస్తామని చెప్పేసి మనకు గతంలోనే రీషెడ్యూల్ అయితే ఇచ్చారు. అయితే ఈ పరీక్ష ఉంటుందా లేదా అనేటువంటి అయోమయం అభ్యర్థుల్లో ఉంది. సో జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు జూలై 1న మనకు గ్రూప్ 4 పరీక్ష కూడా యథావిధిగా నిర్వహించాలని TSPSC అధికారులు నిర్ణయించినట్టు తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి అయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29-30 తేదీలో నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. అయితే పరీక్షపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు గ్రూప్ 2కు సంబంధించి ఇంకా అధికారికంగా అయితే నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకు గ్రూప్ 4 కావచ్చు, ఇంకా మిగతా ఎగ్జామ్స్ ఇక్కడ గ్రూప్ 1 అనేటువంటిది మనకు జూన్ 11న, గ్రూప్ 4 అనేటువంటిది జూలై 1న యథావిధిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మనకు అధికారికంగా నేడో రేపో ప్రకటన కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఏప్రిల్ 2న కానిస్టేబుల్ సాంకేతిక విభాగ తుది పరీక్షలు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో మనకు SI కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల యొక్క తుది రాత పరీక్షలు కొనసాగుతున్నాయి. సో వాటికి సంబంధించి మనకి ఈ సాంకేతిక విభాగానికి సంబంధించినటువంటి పోలీస్ రవాణా సంస్థలో డ్రైవర్, మెకానిక్ ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్, ఆపరేటర్ పోస్టుల కోసం సో పోటీ పడుతున్నటువంటి కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క తుది రాత పరీక్ష మనకు ఏప్రిల్ 2న అయితే నిర్వహించున్నారు. సో వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా మనకు ప్రజెంట్ వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే అభ్యర్థులు వీటికి అప్లై చేసిన వాళ్ళారో వీటిని ఒకసారి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్కు ఏప్రిల్ 2న అయితే అటెండ్ కాండి. నెక్స్ట్ మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల అంటూ కూడా చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో బోధన ఆసుపత్రిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు చేసుకున్నటువంటి వారి యొక్క మెరిట్ జాబితా అనేది మనకు నిన్న బోర్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఇంతకుముందు చూసినటువంటి హార్టికల్చర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ని అయితే మనకు రీషెడ్యూల్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూన్ 17న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. మనకు నెక్స్ట్ మంత్ 4th ఉండవలసినటువంటి ఎగ్జామ్ సో జూన్ 17కి అయితే పోస్ట్పోన్ చేశారు. నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకు 6 ఏళ్లుగా పేపర్ లీక్ అనేటువంటి టైటిల్ తోటి మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే చూడవచ్చు. అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నిరుద్యోగులు 2017లో విధుల్లో చేరినటువంటి ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి సిట్ లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టు మనకు TSPSC బోర్డు ప్రశ్నపత్రాల లీకేజ్ ఇప్పుడే జరిగిందా లేక 2015 నుంచి ఈ దందా నడుస్తుందా అని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో అరెస్ట్ అయినటువంటి బోర్డు ఉద్యోగి ప్రవీణ్ కావచ్చు, అవుట్సోర్సింగ్ పైన పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి 2015 నుంచి TSPSCలో పనిచేస్తుండగా అప్పటి నుంచే లీకేజ్ దందా నడుస్తుందనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో TSPSC బోర్డు ఈ నెలలో నిర్వహించాలనుకున్నటువంటి టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో ఈ కుంభకోణంలో తీగ దొరికింది. సో బోర్డు కార్యనిర్వహణ కార్యదర్శి ఫిర్యాదు మేరకు సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులు దొరికారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఏ విధంగా మనకు పేపర్స్ లీక్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి 2015 నుంచి ఇవి జరుగుతున్నాయా లేదా అనేటువంటి దానిపైన కూడా సిట్ విచారణ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు పేపర్ లీకేజ్ కేసులో ఆ నలుగురికి రిమాండ్ అని చెప్పేసి మరొక ఆర్టికల్ ఆంధ్రప్రభలో కూడా చూడవచ్చు. షమీం, రమేష్, సురేష్లను 5 రోజులు సిట్ కస్టడీకి పంపినట్లయితే చూడవచ్చు. అదేవిధంగా నాంపల్లి కోర్టుకు అనుమతి. సో వీరి విచారణ మరికొన్ని విషయాలు వెలుగులోకి వీరి విచారణతో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కొనసాగుతున్నటువంటి సిట్ దర్యాప్తు 121 మంది టాపర్లో 70 మందికి పైగా విచారణ పూర్తి చేసినట్లయితే ఇచ్చారు. సో కీలక సమాచారం రాబట్టినటువంటి సిట్ అని చెప్పేసి సో మనకు పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి మరొక న్యూస్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు లెటర్ టు ఎడిటర్ అని చెప్పేసి మనకు గురుకుల నోటిఫికేషన్ ఇంకెప్పుడు అనేటువంటిది ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మనకి ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. సో టెట్ ఇచ్చి ఏడాదైనా అతి గతి లేని గురుకుల TRT నోటిఫికేషన్ లాంటి ఇక్కడ చూడవచ్చు. సో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత ఏడాది మార్చి 9న అసెంబ్లీలో సీఎం వెల్లడించి వాటిలో గురుకుల ఉపాధ్యాయులు 12,000, అదేవిధంగా TRT 12,000 భర్తీ చేస్తామని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. అయితే టీచర్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను కూడా మనకు 2022 మార్చిన జారీ చేసి జూన్ 12 అయితే నిర్వహించారు. సో మనకు మార్చి 24 నాటికి టెట్ జారీ చేసి 1 year గడిచినప్పటికీ మరొక టెట్ రాలేదు. మరి దానికి సంబంధించి పాస్ అయినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి TRT నోటిఫికేషన్ కావచ్చు, గురుకుల నోటిఫికేషన్ కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్టు తీయడం జరిగింది. దాదాపుగా 4 లక్షల మంది దాకా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి సో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనకు టీచర్ పోస్టులను భర్తీ చేయండి అంటూ కూడా చూడవచ్చు. సో మంత్రి సబితా ఇందర్ రెడ్డికి నిరుద్యోగ జేఏసీ ఒక వినతి పత్రాన్ని కూడా నిన్న అందజేసింది. సో DSC నోటిఫికేషన్ విడుదల చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి 26,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనకు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కోపా మ్యూజియంలో మెస్సీ విగ్రహం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో మనకు అర్జెంటీనాకు చారిత్రాత్మక ప్రపంచ కప్ అందించినటువంటి దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ యొక్క గౌరవ సత్కారాల పరంపర కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు లోకేలో ఉన్నటువంటి దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య, సో ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు పరాగ్వేలో ఉంటుంది. సో ఇది కూడా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రధాన కార్యాలయంలో మనకు అక్కడ మెస్సీ బృందాన్ని అయితే నిన్న సన్మానించడం జరిగింది. సో ఈ సందర్భంగా మెస్సీ యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారని చెప్పేసి ఇక్కడ మీరు ఇక్కడ ఇమేజెస్లో కూడా అయితే చూడవచ్చు. సో దీన్ని అక్కడ ఉన్నటువంటి కోపా మ్యూజియంలో ఫుట్బాల్ ఆల్ టైమ్ దిగ్గజాలు పీలే కావచ్చు, మరడోనా సరసన ఉంచున్నారు. సో ఆల్రెడీ అక్కడ మనకు ఉన్నటువంటి ఏవైతే 2 విగ్రహాలు వాటి పక్కన దీన్ని అయితే ఉంచున్నట్టు ఇక్కడ ఇచ్చారు. సో ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్లో మనకు ఫ్రాన్స్ పై నెగ్గి సుదీర్ఘ విరామం తర్వాత మనకు అర్జెంటీనా అయితే ఈ ఫుట్బాల్ ప్రపంచ కప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యూజియంలో అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ కోపా మ్యూజియం ఇది ఎక్కడైతే మనకు పరాగ్వేలో ఉంది. సో వీటికి సంబంధించి మనకి ఇటువంటి డైరెక్ట్ కట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అది రీసెంట్గా మనకు ఫీఫా వరల్డ్ కప్ కూడా అర్జెంటీనా అయితే గెలుచుకుంది. దానికి సంబంధించి మనం చాలా అప్డేట్స్ ప్రీవియస్లో అయితే చూసాం. ఇక నెక్స్ట్ కనుక విషయం అయితే మనకు బరాలికి కాంస్యం అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ విషయంలో అయితే అల్బేనియాలో జరుగుతున్నటువంటి ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సో భారత్ ఖాతాలో మరో పథకం అయితే చేరింది. సో పురుషుల 67 కేజీల కేటగిరీలో మనకు బరాలికి అయితే కాంస్యం అయితే వచ్చినట్లు అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో అయితే నేమ్ గుర్తుంచుకోండి. దాంతోపాటుగా మనకు ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి అడగవచ్చు. సో అల్బేనియా దేశంలో అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ రెండింటిని అయితే గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇదిగో ఉత్తర కొరియా అనుభవం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ప్రదర్శించినటువంటి దేశ అధ్యక్షుడు కిమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్తుంటే వినడమే తప్ప సో ప్రపంచం చూసింది లేదు. సో ఇన్నాళ్ళు అణు హెచ్చరికలకే పరిమితమైనటువంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ సో ఇక్కడ మనకి ఇప్పుడు స్వయంగా ఆ విధ్వంసకర అస్త్రాలను ప్రదర్శించారంటే ఇక్కడ చూడవచ్చు. తమ దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధ సంస్థను సందర్శించినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల అణు వార్ హెడ్లను పరిశీలించి సో ఆ ఫోటోలను వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్లో అయితే అప్లోడ్ అయితే చేశారు. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే ఇటీవల మనకు ఈ అణ్వస్త్రాలకు సంబంధించిన ప్రదర్శన ఏ దేశం చేపట్టింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఉత్తర కొరియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఉత్తర కొరియా మనకు చాలా విషయాల్లో అయితే వార్తల్లో ఉంటుంది కనుక సో దీనికి సంబంధించిన అంశాలు అయితే చూసుకోండి. సో ఇటువంటి ఏ అంశం వచ్చినా కూడా అక్కడ జడ్జ్ చేసుకోండి, క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యాదాద్రి వర్గల్ దేవాలయాలకు ఫుడ్ సేఫ్టీ జాతీయ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ రావడం జరిగింది. సో నైవేద్యం కావచ్చు, అన్నప్రసాదాలు అత్యంత నాణ్యమైనవిగా సర్టిఫికేట్, సో సూచి భద్రతకు మారుపేరు అని చెప్పేసి వెల్లడి. సో బోగ్ గుర్తింపు పొందినటువంటి అతి తక్కువ దేవాలయాల్లో చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అదేవిధంగా సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి దేవాలయాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో మనకు ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ ఏదైతే మనకు FSS అయి ఉంటుంది కదా, సో దానికి సంబంధించినటువంటి జాతీయ సర్టిఫికేట్ బోగ్ ప్లస్ అనేటువంటి హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ అనేటువంటి గుర్తింపు అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ యాదాద్రి అనేది ఎక్కడ ఉంటుందో తెలుసు. అదేవిధంగా మనకి ఈ ఏదైతే ఈ వర్గల్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు సిద్దిపేట జిల్లాలో ఉంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో డైరెక్ట్గా కూడా మనకు దాన్ని అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 దేవాలయాలకు మనకు సో ఈ బోగ్ అనేటువంటి గుర్తింపు రావడం జరిగింది. ఇది మనకు దేశంలో చాలా తక్కువ దేవాలయాలకు, అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని లాంటి ప్రముఖ దేవాలయాలకు మాత్రమే ఇప్పటివరకు ఈ గుర్తింపు అయితే లభించింది. సో తెలంగాణలో ఉన్నటువంటి 2 దేవాలయాలకు కూడా ఈ గుర్తింపు రావడం చాలా విశేషం అనుకోవచ్చు. సో రెండింటిని గుర్తుంచుకోండి. సో ఇవి ఎక్కడున్నాయి, ఏ జిల్లాకు సంబంధించి, అండ్ వీటికి వచ్చినటువంటి సర్టిఫికేషన్ ఏంటి అని చెప్పేసి ఇట్లా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు మూసీపై 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో రూపాయలు 10,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తాం మంత్రి కేటీఆర్. సో ఆధునిక వసతులతో చెరువుల బాగు, అదేవిధంగా కాజిగూడ చెరువు వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో మనకు కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా GHMC పరిధిలోని చెరువులను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు కేటీఆర్ గారు అయితే తెలపడం జరిగింది. సో మూసీ నది మీదుగా రూపాయలు 10,000 కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు తెలిపారు. సో మంగళవారం హైదరాబాద్లో మనకు ఈ కాజాగూడ పెద్ద చెరువు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సో దీనికి సంబంధించిన ప్రకటన కూడా మనకు చేశారు, గుర్తుంచుకోండి. సో ఇటీవల మనకి ఏ నది పైన 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగవచ్చు. సో మూసీ నది అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటువంటి వాటి గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్రై నేషనల్ టోర్ని టైటిల్ భారత్ దే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తెరవడం జరిగింది. సో ఫైనల్లో కిర్గిస్తాన్పై గెలుపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
సో మనకు ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ ముక్కోన ఫుట్బాల్ టోర్నీ అంటారు దీన్నే. సో దీనిలో మనకి ఈసారి 2023కు సంబంధించి భారత్ అయితే విజేతగా నిలవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, విజేతను గుర్తుంచుకోండి. సో ఇది మనకు ఇంఫాల్లో జరిగినటువంటి మ్యాచ్, మన భారతదేశంలో జరిగింది కనుక సో అది కూడా అక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో దాంతోపాటుగా మీకు ఎకానమీ బుక్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేయవచ్చు. చాలా నీట్గా అయితే బుక్ అయితే వాళ్ళు రాయడం జరిగింది. మీకు 5 బుక్స్ కలిసి ఒకే ప్యాక్లో అయితే రావడం జరుగుతుంది కనుక సో మారినటువంటి సిలబస్ ప్రకారం మీకు ఆ బుక్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనట్లయితే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి త్రూ వెబ్సైట్ ద్వారా కూడా మీరు వాటిని అయితే తీసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.